మీకు చాలాసార్లు డౌట్ వచ్చి ఉంటుంది, జీడిపి ప్రకారంగా చూసుకుంటే ఇండియా అనేది 4th లార్జెస్ట్ ఎకానమీ ఆఫ్ ది వరల్డ్ గా ఉంది. బట్ స్టిల్ ఎందుకు ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ, అంత అడ్వాన్స్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండవు, మెడికల్ ఫెసిలిటీస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఇవన్నీ అడ్వాన్స్డ్ గా ఎందుకు ఉండవు, ఇండియాలో ఉండే జనాలందరూ ఎందుకు పక్క కంట్రీస్ కి వెళ్తారు, ఈవెన్ వాళ్ళ జీడిపి చాలా తక్కువ ఉన్నా కూడా మన జీడిపితో కంపేర్ చేస్తే అని చెప్పి మీకు చాలాసార్లు డౌట్ వచ్చి ఉంటుంది. అండ్ నాకు కూడా అదే డౌట్ వచ్చింది. అండ్ రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటి అంటే, మీకు ఎగ్జాంపుల్ తో చెప్తాను, మీకు ఈజీగా అర్థం అవుతుంది. సపోజ్ ఒక ఫ్యామిలీలో ఒక 10 మెంబర్స్ ఉన్నారు, ఇంకో ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారు. ఫస్ట్ ఫ్యామిలీకి 1 lakh ఇచ్చారు, సెకండ్ ఫ్యామిలీకి ఇంకో 1 lakh ఇచ్చారు. పర్ హెడ్ ఆ ఫ్యామిలీ మొత్తం పంచుకుంటే ఎంత అయింది? 10,000 అయింది. అండ్ సెకండ్ ఫ్యామిలీ పంచుకుంటే 25,000 అయింది. అంటే పర్ హెడ్ ఎవరికి ఎక్కువ వచ్చినట్టు? బి ఫ్యామిలీకి ఎక్కువ వచ్చినట్టు. అండ్ అదే విధంగా ఇండియాలో 130 crores పాపులేషన్ ఉన్నారు. జీడిపి అనేది చాలా ఎక్కువ ఉంది. జీడిపి పర్ క్యాపిటా ప్రకారంగా చూసుకుంటే ఇండియా అనేది టాప్ 20లో కూడా లేదు. ఇప్పుడు సపోజ్ యూకే ఉంది, 2 trillion, మనకంటే 1 trillion తక్కువ, కాకపోతే 6 crores పాపులేషన్. అంటే ఈవెన్ మన ఇండియా పాపులేషన్తో కంపేర్ చేస్తే 5% కూడా ఉండరు. వాళ్ళ జీడిపి పర్ క్యాపిటల్ చాలా ఎక్కువ. సో ఎప్పుడైనా మోసపోకండి, ఒక కంట్రీ డెవలప్డా కాదా, రియల్ గ్రోత్ అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే జీడిపి పర్ క్యాపిటా ప్రకారం చూసినప్పుడు తెలుస్తుంది. ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా జీడిపి పర్ క్యాపిటా అని చూస్తేనే మీకు రియల్ గ్రోత్ అనేది తెలుస్తుంది తప్ప జస్ట్ జీడిపి చూసినంత మాత్రాన రియల్ గ్రోత్ అనేది తెలియదు. అండ్ ఇండియా జీడిపి పర్ క్యాపిటా ర్యాంక్ మీకు తెలిస్తే నా కామెంట్ రూపంలో చెప్పండి.